కార్యాలయాల క్రమబద్ధీకరణ పిటిషన్ కొట్టివేత కట్టిన తర్వాత అనుమతి ఏంటి? నేతలను తలంటిన హైకోర్టు 15 రోజుల్లో ఆ భవనాన్ని కూల్చివేయాలని ఆదేశం. అలాగే ₹1,00,000 జరిమానా విధింపు. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని మున్సిపల్ శాఖకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందుగా పార్టీ నాయకులే కార్యాలయాన్ని కూల్చివేసే అవకాశం ఇవ్వాలని, కూల్చినట్టయితే మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేయాలని ఆదేశించింది. కాగా నల్గొండలో నిర్మించిన పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆఫీసు నిర్మాణం చేయకముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. నిర్మించిన తర్వాత ఎలా అనుమతి ఇస్తారని న్యాయమూర్తి పిటిషన్దారులను ప్రశ్నించారు. అంతేకాకుండా అనుమతి లేకుండా పార్టీ కార్యాలయం నిర్మాణం చేసిన బీఆర్ఎస్ పార్టీ ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చివేయాలంటూ మున్సిపల్ కమిషనర్ను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతకు ముందే పలుసార్లు ఆదేశించారు. ఆయన ఆదేశాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు కోర్టుకు వెళ్లగా ఇప్పుడు అక్కడ కూడా కారు పార్టీకి చుక్కెదురైంది. దీంతో ఆ కార్యాలయం కూల్చివేతకు అధికారులు సిద్ధమవుతున్నారు.